హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కుటుంబ సభ్యులతో తిరుపతికి 130 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైనటువంటి బీచ్, లోతు తక్కువ, అలలు కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ఒక బీచ్ ట్రిప్ అయితే వెళ్తున్నామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, పూర్తి వివరాలు అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. చూడండి, తిరుపతి నుంచి ఒక 40 మంది సభ్యులు కలిగినటువంటి మేము ఒక బస్సు తీసుకున్నాము. బస్సులో బయలుదేరాము. తిరుపతిలో ఉదయాన్నే 5 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరాసామన్నమాట. మనకి 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. మనం వెళ్ళవలసినటువంటి బీచ్ అనేది పొన్నేరి, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పొన్నేరి దగ్గర ఉన్నటువంటి పలైవర్కాడు అంటారు. 2 రూట్లలో వెళ్ళొచ్చు. ఒక రూట్ అయితే తిరుపతి, పుత్తూరు, పిచ్చాటూరు, ఊతుకోట, పొన్నేరి. రెండో రూట్ అయితే కాళహస్తి రూట్ లో వెళ్ళొచ్చు, వరదేపాలెం రూట్ లో. చూడండి, జస్ట్ ఒక 3 అవర్స్ జర్నీతో మనం నేరుగా ఆ ఊరు దగ్గర ఉన్నటువంటి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఉదయం అల్పాహారం సుమారు 7:30-8 గంటనే చేరిపోయాము. మనం వెళ్లి వెహికల్ దిగగానే మనకు పక్కనే అద్భుతమైనటువంటి పెద్ద బీచ్ కనిపించింది. కాకపోతే మామూలు బీచ్ కి ఈ బీచ్ కి తేడా స్పష్టంగా మీరు గమనించగలరు. చూడండి, మనం వెళ్లాల్సినటువంటి బీచ్ లో అయితే అలలు చాలా చాలా తక్కువ ఉంటాయి. లోతు కూడా చాలా అసలు ఉండదన్నమాట. మనము ఒక 200 మీటర్లు నడిచి వెళ్ళినా కూడా మునిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ సముద్రం అన్నమాట. చూడండి, అలలు చాలా ఉధృతంగా వస్తాయి. ప్లస్ లోతు కూడా, మనం లోపలికి ఎక్కువ దూరం పోయినా కూడా మనం నీళ్ళలోకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అలలు. కేవలం అల్పాహారం కోసం మాత్రమే మనము ఇక్కడ ఆగాము. మనము ఇక్కడ నుంచి సపరేట్ గా ఒక 3 బోట్లు తీసుకొని మనం అనుకున్నటువంటి సముద్రం తక్కువ లోతుండే ప్లేస్ కి అయితే నెక్స్ట్ జర్నీ చేయాల్సి వస్తుంది. జస్ట్ మనకి పడవలు మాట్లాడడం కోసం మేము వెళ్ళాము. ఆ గ్యాప్ లో పిల్లలందరూ కూడాను టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. కొంతమంది ఈ యొక్క ప్రధాన సముద్రం దగ్గర అలలలో ఆడుకుంటున్నారు. ఈత బాగా తెలిసిన వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఇలాంటి ప్రధాన సముద్రం దగ్గరికి వెళ్లాల్సి ఉంటది. ఎందుకంటే చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే చూశారు కదా, ఎంత పెద్ద పెద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ అలలు అనేవి అంత సేఫ్ అయితే కాదనమాట. మా వాళ్ళంతా కూడా స్విమ్మర్స్ కాబట్టి కొంచెం ధైర్యంగా వెళ్తున్నారు. కానీ ఇలాంటి చోటునైతే మేమైతే సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే నీళ్లు కూడా పెద్దగా క్లియర్ ఉండవు. సముద్రం లోపల క్లియర్ గా ఉంటాయి, కానీ ఈ అలలు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఆ ఇసుక అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మేమంతా బోట్స్ మాట్లాడేసామండి. ఒక్కొక్క బోటుకి 1,500 రూపాయలు అడిగారు. 10 నుంచి 15 మంది దానిలో ఎక్కే అవకాశం ఉంటుంది. మేము 40 మంది కాబట్టి మనం 3 బోట్లు అయితే తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి సేఫ్టీగా లైఫ్ జాకెట్స్, ట్యూబ్స్, అందరూ ఈతగాళ్ళు అయినా కూడాను మనము లైఫ్ జాకెట్స్, ట్యూబ్స్ అనేవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేసే వెళ్తాం. సేఫ్టీ అనేది ఖచ్చితంగా మన జీవితానికి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ వాటర్ అనమాట. పులికాట్ సరస్సుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ లోనే మనము సుమారు 15 నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణిస్తే మాత్రమే మనము అనుకున్నటువంటి సముద్రము, ఈ యొక్క పులికాట్ సరస్సు కలిసేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనం ఎంజాయ్ చేయాలన్నమాట. అదైతే మనం చూడండి, చాలా సముద్రాలు చూసామండి, చాలా బీచెస్కి వెళ్ళాం. కానీ ఇక్కడ మీకు ఈరోజు చూపించబోయే బీచ్ అనేది లోతు తక్కువ, క్రిస్టల్ క్లియర్ వాటర్. అలలు అనేవి 100%లో 30% కూడా ఉన్నమాట. పిల్లలకి, ఫ్యామిలీస్ కి చాలా సేఫెస్ట్, సజెస్టబుల్ ప్లేస్ అనమాట. ఎవరైనా కూడా మీ కుటుంబ సభ్యులతో సంవత్సరానికి ఒకసారైనా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేయండి. మనం వెళ్తున్నామండి. చూడండి, కొద్దిసేపట్లో మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలు కనిపిస్తాయి. వాటి దగ్గర ఆడుకుంటూ సరదాగా పోతున్నాం. ఎందుకంటే మా వెనకాల రాసిన బోట్లు కొంచెం లేట్గా వస్తున్నాయి. ఇప్పటికైతే మనం అనుకున్నటువంటి ఆ యొక్క ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, దిగేస్తున్నారు. మా 3 బోట్లు చూశారు కదా, వీళ్ళంతా కూడా, మా సభ్యులంతా కూడా దిగేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనము బ్యాక్ వాటర్ దగ్గర నుంచి సముద్రము, బ్యాక్ వాటర్ కలిసేటువంటి ప్లేస్ కి అయితే వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయాలి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చూసారా, 2 పక్కల సముద్రం చూసారు కదా, 2 పక్కల నుంచి అలలు వస్తున్నాయి, ఢీకొట్టున్నాయి. మధ్యలో మా వాళ్ళు ఆడుకుంటున్నారు. చూసారా, వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో. లోత్ అనేది చాలా చాలా తక్కువ అండి. చాలా సేఫెస్ట్, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇలాంటి ప్లేస్ అయితే ఇంతవరకు అయితే మేము, మా టీటీసీ సభ్యులు ఇంతవరకు చూడలేదు. చూడండి, పిల్లలతో మీరు జాలీగా హ్యాపీగా ఆడుకోవచ్చు. చాలా చాలా సేఫ్. ఎటువంటి పెద్ద పెద్ద అలలు వచ్చే అవకాశం లేదు. జస్ట్ నామమాత్రానికి చిన్న చిన్న అలలు వస్తాయి. చూసారా, సముద్రం లోపలికి ఒక 50 మీటర్లు 100 మీటర్ల లోపలికి పోయినా చూసారు మన సభ్యులంతా కూడా. అయినా కూడా ఎటువంటి పెద్ద పెద్ద అలలు అయితే రావు. చాలా చిన్నవి, ఆడుకోవడానికి సరదాగా ఉండేటువంటి ఈ అలలు మాత్రమే ఇక్కడ కనిపించడం అనేది అద్భుతం అన్నమాట. పలైవర్కాడు పేరైతే గుర్తుపెట్టుకోండి. పలైవర్కాడు అంటారు. ఇది తిరుపతి నుంచి
130 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఐలాండ్. అది బ్యాక్ వాటర్. ఆ ఊరికి ఎట్లంటే అది మధ్యలో ఉందన్నమాట సముద్రం దగ్గర. ఈ పక్క పెద్ద సముద్రం ఉంటుంది, మనకి ఈ పక్క బ్యాక్ వాటర్ అనమాట, పులికాట్ వాటర్ మధ్యలో ఉంటుందన్నమాట. ఒక బ్రిడ్జి కూడా కట్టేస్తారు ఆ ఊర్లోకి వెళ్ళడానికి. మనకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, ఈ పిల్లలు పిడుగులు ఎంత దూరం వెళ్తున్నారో చూసారా. అలలు చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. మామూలు ప్రధాన సముద్రం విషయానికి వస్తే చాలా దారుణం ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటి విషయం అయితే ఏమీ లేదనమాట. రెండు పక్కల సముద్రం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే రెండు పక్కల నుంచి సముద్రం అలలు వచ్చి మన దగ్గరికి చేరుతూ ఉంటాయి. లోతు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలతో చూడండి హ్యాపీగా ఆడుకుంటూ బాళ్ళు ట్యూబులు తీసుకొని ఆనందంగా ఆ రోజంతా కూడాను ఒక రోజుని మరిచిపోయేటువంటి క్షణం అనమాట అది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సరదాగా గడపడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతిరోజు మనము ఈ యొక్క పొల్యూషన్ కాలంలో బతుకుతున్నాం అనమాట. దినదిన ప్రతిరోజు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి ప్రతి క్షణము ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి ఉరుకు పరుకుల యొక్క జీవితాల్లో మనం బతుకుతున్నాము. దానికి భిన్నంగా ఇలాంటి ప్లేస్కి మనము అప్పుడప్పుడు వెళ్ళగలిగితే కుటుంబ సభ్యులు పిల్లలతో ఆప్యాయత అనురాగాలు ఖచ్చితంగా పెరుగుతాయనేది మా టీటీసీ విశ్వాసం అన్నమాట. చూడండి వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నారు చూసారా. రెండు అలలు కలిసే చోట మనం 1 కిలోమీటర్ వెళ్ళినా కూడా మనకైతే మునిగిపోయే అవకాశం ఉండదన్నమాట. మా పిల్లలంతా చూడండి, మనము సముద్రంలో ఎంటర్ అయిన ప్లేస్ కి ఇక్కడికి దగ్గర ఒక 300 మీటర్ల దూరం ఉంది. అయినా కూడా చూసారా అలలు చూసారా, రెండు పక్కన నుంచి అలలు వస్తాయి చూసారా. ఇది మాత్రమే చాలా 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 స్పెషల్ అండి. సముద్రం రెండు పక్కల నుంచి అలలు వస్తున్నాయి. వీళ్ళ వెనకాల దృశ్యం ఒకసారి చూడండి. మాతో వచ్చినటువంటి సభ్యులంతా కూడా వెనకాల ఎంత దూరంలో ఉన్నారు చూసారు కదా. సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసారా రెండు పక్కల అలలు వచ్చినా కూడా హ్యాపీగా వచ్చేసారు. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం మీకు చెప్పాల్సిందంటే అక్కడక్కడ జెల్లీ ఫిష్లు ఉంటాయి. ఎందుకంటే అలలు తక్కువగా ఉన్న చోట జెల్లీ ఫిష్లు అనేవి ఉండడం ఈ ఏరియాలో ప్రధానంగా మనకి ఉన్నటువంటి అడ్డంకి అన్నమాట. వాటి వల్ల ఇబ్బంది అయితే లేదు. మనం మరీ డీప్ సముద్రంలోకి వెళ్తే మాత్రమే ఆ జెల్లీ ఫిష్లు అనేవి మనకు కనిపిస్తాయి. మనం లోపల ఈ లోతు ఆడుకునే వాళ్ళకైతే ఏం కనబడదు. మా వాళ్ళైనా కూడా వాటిని చూపించాలి, అందరికీ తెలియాలి, వాటిని పట్టుకొని జనాలు చూపించాలని చూసారా. ఒక అబ్బాయి చూపిస్తున్నాడు వెళ్తూ, మా వాళ్ళంతా వెళ్తున్నారు చూసారా జెల్లీ ఫిష్ దగ్గరికి. అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చూడండి మరీ లోతులోకి అయితే అవి కనిపిస్తాయి. వాటి జోలికి అయితే పోవాల్సిన అవసరం లేదు. అవి కూడా మన జోలికి రావు, వాటి పాటికి అవి ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి దగ్గరకు ఒకవేళ వెళ్తే అవి గనక మనకి చర్మానికి గనక టచ్ అయితే ర్యాషెస్ లాగా వస్తాయి. మా వాళ్ళకైతే చిన్నపిల్లలే, వీళ్ళు అలరి ఎక్కువ కాబట్టి చిన్నపిల్లలే 4-5 మంది వెళ్ళి దాని జోలికి వెళ్ళారు. వాళ్ళకి పాపం 4-5 అంటించాయన్నమాట. కాకపోతే పెద్దగా ఏం లేదు, ఒక 15 నిమిషాలు ఏదో దురదలని చెప్పారు. కానీ మళ్ళీ సేఫ్, ఎటువంటి టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయకనే హ్యాపీగా వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు చూడండి. అయినా కూడా వాళ్ళు చూడు, అది దగ్గర సుమారు 1 మీటర్ దూరంలో ఉన్నా కూడా మా వాళ్ళు దాన్ని వదిలిపెట్టకుండా చూపిస్తూ దాని దగ్గరికి వెళ్లి దాంతో ఆడుకుంటున్న దృశ్యం చూసారా. కొంతమంది అయితే చూడండి దాన్ని చీరతో పట్టుకుందాం అనుకు ప్రయత్నిస్తారు. కొద్దిసేపట్లో మన తిరుపతి ఆర్డీఓ గారండి నిశాంత్ సారు, ఆయన కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఉన్నత ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు చాలా బిజీ లైఫ్, వాళ్ళకంతా షెడ్యూల్ చాలా దారుణంగా ఉంటదన్నమాట. ప్రతి నిమిషము వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక రోజన్నా గడపాలి వీళ్ళతో కూడా అని చెప్పి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వచ్చారనమాట. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా సార్ అయితే ఎంజాయ్ చేశారు. చాలా బాగుంటుంది చూడండి. జెల్లీ ఫిష్ పట్టేశారు వీళ్ళు చీరతో, మామూలు చేతితో పడితే ర్యాషెస్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళైతే మా వాళ్ళు చిట్ట చివరికి చీరతో పట్టేశారు. ఎలా ఉంటుందో చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాం కదా ఈ జెల్లీ ఫిష్ ఎలా ఉంటుంది. కొంచెం సేఫ్ అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి ఈ ప్లేస్ లో ఉన్నటువంటి మనకి నెగిటివ్ న్యూస్ అది ఒకటే. కాకపోతే డీప్ సముద్రంలోకి వెళ్తే మాత్రమే అవి వస్తాయన్నమాట. లోపలికి మనం ఉన్నటువంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు కదా ఈ ప్లేస్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో రావు. చూడండి ఈ పక్క ఆ పక్క రెండు పక్కల సముద్రము, మధ్యలో ఇసుక దిబ్బ. ఆ ఇసుక దిబ్బపై కూడా వచ్చి మనల్ని పలకరించి వెళ్లేటువంటి ఈ అలల సవాడిలో అల్పాహారం అన్నమాట. మనం భోజనాలన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేపించాం అనమాట. అంటే సముద్రం బయట తెలిసిన మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లోనే మనం చేపించాము. కాబట్టి అక్కడ వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి అందరికీ మనము స్నాక్స్ డ్రింక్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశాము. మన వాళ్ళంతా
కూడాను స్నాక్స్ డ్రింక్స్ ఈ అలల మధ్యలో కూర్చొని తినడం అనేది ఆప్యాయంగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్దాము అనే విధంగా పిల్లల యొక్క మనస్తత్వాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. నెక్స్ట్ ఇసుక దిబ్బలు, మీకు తెలిసిందే సముద్రం ఒడ్డున మనకున్నటువంటి ఏకైక క్రీడా స్థలం ఇసుక అన్నమాట. మనకి చాలా ఇసుక ఉంటుంది కాబట్టి ఇసుకలో పిల్లల్ని తవ్వి చిన్న గుంటలాగా తవ్వి దానిలో పూర్తి చేసి ఆడుకోవడం అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ యొక్క గేమ్ వీళ్ళు తవ్వి ఏదో ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఎండ్రకాయలు ఉంటాయి కదా, వాటిని ఎలాగైనా పట్టాలనే ఉద్దేశం అనుకుంటున్నాను నేనైతే. అవును, ఆల్రెడీ 1-2 ఎండ్రకాయలు కూడా వీళ్ళు పట్టేసినట్టున్నారు. మన సముద్రంలో విషయం ఏంటంటే తవ్వుతూ ఉంటే నీళ్లు మనము ఈ యొక్క సముద్రం మట్టం వరకు గనక తవ్వగలిగితే ఖచ్చితంగా దానిలో నీళ్ళు అయితే వచ్చేస్తాయి మనకి. చూడండి, మా సాగరు సముద్రం పక్కన ఏదో తవ్వుతున్నాడు. వీళ్ళైతే ఒక అబ్బాయిని ఇలా ఇసుకతో కప్పేశారనమాట. చిన్నప్పటి జ్ఞాపకాలు. మేము కూడా చిన్నప్పుడు ఇలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలా సముద్రం దగ్గర చిన్న గుంట తవ్వి ఇలా బూట్ చేసేవాళ్ళు అనమాట. అదొక మధురానుభూతి అనమాట. పిల్లలతో ఇలాంటివన్నీ కూడాను చాలా తీపి జ్ఞాపకాలు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ వీడియోలు ఖచ్చితంగా చూపిస్తారనమాట. మేము బలానా ప్లేస్కి వెళ్ళామని చెప్పి. మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. మా బడ్జెట్ అయితే సుమారు మనిషికి ఒక 700-800 పడుతుంది అంతే అండి, చాలా తక్కువ. మా యొక్క మొత్తం 2 సభ్యుల యొక్క వీడియో చూపిస్తాను చూడండి. మేము వెళ్ళినటువంటి 40 మంది సభ్యుల యొక్క వీడియో చివరగా ట్రెక్కింగ్ అయిపోయి తిరిగి మనము అడవిలో మనం గమ్యానికి చేరుకునేటువంటిటప్పుడు తీసినటువంటి వీడియో. తిరిగి మనం తిరుగు ప్రయాణం అనేది మొదలు పెట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్. మా యొక్క 3 పడవలు వచ్చేటప్పుడు ఎట్లా 3 పడవలు చూపించలేకపోయాం, ఎందుకంటే ఒక్కొక్క పడవ ఒక్కొక్క టైంలో బయలుదేరాయి. కానీ మనం తిరిగి అక్కడికి వెళ్ళేటప్పుడు పలైవరం కాడికి వెళ్ళేటప్పుడు మాత్రం 3 పడవలు కొద్దిసేపు అయినా కలిసి వచ్చాయన్నమాట. ఆ అద్భుతమైనటువంటి వీడియోని నేనైతే క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది జర్నీ కూడా. మనకు ఒకవేళ ఎండ కనుక మేము వెళ్ళిన రోజైతే ఎండ కొంచెం తక్కువ ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ మనకి అప్పటికే 4:30 అయిపోతా ఉంది. చూడండి మా యొక్క పడవలు ఎంతమంది సభ్యులు, ఎవరి ముఖంలో కూడా అలుపు అనేది లేదు. చూసారా, ఇంతసేపు ఉదయం నుంచి వీళ్ళు సముద్రంలో కంటిన్యూగా ఈ ఉప్పు నీళ్ళలో కాన్సన్ట్రేటెడ్ వాటర్లో మునుగుతున్నా కూడాను వీళ్ళలో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి అలసట కానీ ఖచ్చితంగా కనిపించడం లేదని చెప్పాలి. చూడండి, మన వీడియో ఆన్ చేయగానే అందరూ కూడాను ఎంత బాగా మనకు విష్ చేస్తున్నారు చూసారా. ఇలాగా 3 పడవలలో బయలుదేరినటువంటి మేము తిరిగి 3 పడవల్లో జాగ్రత్తగా ఆ గమ్యానికి చేరుకుంటూ ఉన్నామండి. ఈ పడవ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సేఫా కాదని అడుగుతారు. మనం వెళ్ళేది బ్యాక్ వాటర్లో, కాకపోతే మనకి ఇక్కడ అలలే ఉన్నాం కాబట్టి లోతు కూడా పెద్దగా ఏముండదు కాబట్టి సేఫ్. చూడండి, 3 పడవలను అత్యద్భుతంగా ఒకే ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా సేపటికి ఒప్పుకున్నారనమాట. చూడండి, 3 పడవల్లో మా మొత్తం సభ్యులను ఒకే వీడియోలో క్యాప్చర్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఇంకెక్కడి నుంచి బయలుదేరేసామండి. చూడండి, మాకంతా కూడాను అక్కడ మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలన్నీ రెడీగా వండి పెట్టేశాడు కాబట్టి అది తినడానికి వెళ్ళాలి కాబట్టి బయలుదేరుస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మధ్యలో మనకి నంటకాయలు పట్టే షాపులు, ఆ షాపులు ఈ షాపులు కనిపిస్తాయి. వాటిలో మనం నచ్చినవి ఏదైనా ఉంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ బ్యాక్ వాటర్ మధ్యలో చేపలు అవి అమ్ముతూ ఉంటారు. వాటిని కూడా చాలా తక్కువ ధరకే వస్తుంది, కొనుక్కోవచ్చు. మీరు ఎప్పుడన్నా ఈ ట్రిప్ వచ్చినప్పుడైతే ఇక్కడ ఎక్కువ వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే చేపల వేటకి వెళ్ళడం కాబట్టి చేపలు అనేవి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. మరీ తక్కువేం కాదు, తిరుపతి కన్నా ఒక 50-100 రూపాయలు తక్కువ మంది దొరుకుతాయి. కాకపోతే చెరువు చేప కన్నా సముద్రం చేప చాలా పోషక విలువలు కలిగినది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు మేమైతే వెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఒక థర్మోకోల్ బాక్స్లో తీసుకెళ్తాము. తిరిగి వచ్చేటప్పుడు ఆ థర్మోకోల్ బాక్స్ నిండా చేపలు పట్టుకొని వచ్చేస్తాం అన్నమాట. అవైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1-10 రోజుల పాటు తినే అవకాశం ఉంటుంది. రొయ్యలు లాంటివి అయితే 300 నుంచి 400 రూపాయలు కేజీలు ఉంటాయి. మీ ఊర్లో ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆ రేట్లు ఉంటాయి, కానీ ఫ్రెష్ సముద్రంలో దొరికే రొయ్యలు కాబట్టి చాలా బాగుంటాయి. మేమైతే సుమారు ఒక 15 నుంచి 20 కేజీలు ఏదో తెచ్చుకుంటున్నాం అందరము. థర్మోకోల్ బాక్స్లో ఎత్తుకుపోతే మంచిది, ఎందుకంటే చేపల స్మెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మన వెహికల్స్ లాంటి వెళ్ళినప్పుడు ఏదైనా లీక్ అయిందంటే ఆ స్మెల్ పోవడానికి చాలా రోజులు పడుతుంది. అందువల్ల మీ వాళ్ళు ఎవరు నాకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా చేపలు అనేవి ఎప్పుడు కూడా థర్మోకోల్ బాక్స్లో ప్యాక్ చేసి తీసుకొస్తే చాలా సేఫ్ అనమాట, బాగుంటుంది. మా డ్రైవర్ అని చూడండి ఒక పడవలో ముందుకు కూర్చోన్నారు.
ఈ యొక్క జర్నీ అనేది చాలా మెమరబుల్. ఎందుకంటే రోజంతా కలిపి సుమారు మనము 2:30 నుంచి 3 గంటల పాటు ఇలా పడవల్లో జర్నీనే ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా ఒక మంచి మెమరీ అన్నమాట ఇది. ఎందుకంటే సముద్రంలో ఇలా పడవల్లో హ్యాపీగా సభ్యులందరూ ఎక్కువ మంది వెళ్ళడం అనేది అదొక మధురానుభూతిగా మిగిలిపోతుంది. నెక్స్ట్ మనం నేరుగా బయలుదేరి దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఆ యొక్క 17 కిలోమీటర్ల జర్నీ అనంతరం మనకి గమ్యస్థానానికి వచ్చేసి ఇక్కడి నుంచి మనము వంట వారికి తిరుపతికి బయలుదేరి రావాలి. ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే మా ప్రయాణం ఇది. ఆదివారం ఉదయం మనం 5కి బయలుదేరాము. నైట్ కరెక్ట్గా ఒక 10:30కంతా కూడా తిరుపతికి చేరుకున్నాం. ఎందుకంటే చేపలు షాపింగ్ లేట్ అయిపోయిందన్నమాట. ఈవినింగ్ మనము ఇక్కడికైతే 3:30 అవుతుందండి. ఇప్పుడు ఈ టైంకి అయితే మనము వాళ్ళ ఊరికి వచ్చేసాము. అందరూ భోజనం చేసుకుని వెంటనే బయలుదేరుంటే తిరుపతికి 8కి వచ్చేసి ఉండేవాళ్ళమే. కాకపోతే చేపలు అంత దూరం వెళ్ళాం కదా, చేపలు కొనుక్కోపోతే బాగుంటుందని చెప్పి అందరూ చేపలు కొనుక్కున్నాము. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాకు అరేంజ్ చేసినటువంటి భోజనాలు చూడండి. రొయ్యలు, చేపలు, పీతలు ఇలా రకరకాల వాళ్ళకి సముద్రంలో లభ్యమైనటువంటి అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్, సముద్ర జలాలన్నీ కూడాను మాకు చాలా ప్రేమగా వండి పెట్టారనమాట. చూడండి, వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి చిన్న షెడ్ లో మనకైతే ఇలా పెట్టారు. మా వెహికల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. మా డ్రైవర్ అన్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ తింటున్నారా? ఓకే, చూడండి మా డ్రైవర్ అన్న తింటున్నాడు. చాలా షెడ్ వాళ్ళకున్నటువంటి పరిమితి మేరకు చాలా ప్రేమగా ఆప్యాయంగా మాకు కష్టపడి పాపం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మాకు వండించారు. చాలా అద్భుతమైన విషయం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు వీలుంటే వెళ్ళండి. బాయ్.